గోదావరి ఎంత ప్రఖ్యాతమైనటువంటి నదో కృష్ణవేణి కూడా అంత ప్రఖ్యాతమైనటువంటి నది. ఆ నదీ తీరమునందు విశేషమైనటువంటి సంస్కృతి ఏర్పడింది. ఆ నదీ తీరంలో అద్భుతమైనటువంటి దేవాలయాలు, స్వయంభూ దేవాలయాలు వచ్చాయి. దేవతల చేత ప్రతిష్ఠింపబడిన దేవాలయాలు, ఋషుల చేత ప్రతిష్ఠింపబడినవి, మనుష్యుల చేత ప్రతిష్ఠింపబడినవి, ఎన్నో దేవాలయాలు వచ్చాయి. ఆయా దేవాలయాలలో ఎందరో మహాత్ములు జన్మించారు. వాళ్ళందరూ కూడా భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచం నాలుగు దిక్కులా చాటగలిగినటువంటి ప్రతిభావంతులయ్యారు. ఆ నదీ తీర ప్రాంతముల యందు జన్మించినటువంటి మహాపురుషుల యొక్క ప్రయోగముల వలన, వారు జాతికి అందించినటువంటి అనేక విశేషముల వలన భారత జాతి యొక్క కీర్తి పతాక అంతర్జాతీయంగా రెపరెపలాడింది.